హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. మీరు ఎంతగానో వేచి చూస్తున్న మ్యారేజ్ ఘట్టం మొదలయ్యింది. ఈ వీడియోలో శ్రీలక్ష్మి మ్యారేజ్ ఏ విధంగా జరిగింది అనేది చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. నార్మల్గా ఇప్పటి వరకు నేను చూసిన అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకుకి కాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ కడుగుతాడు. కానీ శ్రీలక్ష్మి పెళ్ళిలో ఏం జరిగింది అని అంటే పెళ్లి కూతురు సైడ్ ఉండే పేరెంట్స్, పెళ్లి కొడుకు సైడ్ ఉండే పేరెంట్స్, ఇద్దరు పేరెంట్స్కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాళ్ళు అడిగినారనమాట. నేను ఇది ఫస్ట్ టైం చూసినాను. ఇలాగా ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగి ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ శ్రీలక్ష్మి అండ్ శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండ్ శ్రీలక్ష్మి వాళ్ళ పేరెంట్స్కి కాళ్ళు కడుగుతున్నారు అనమాట. కరెక్ట్ ముహూర్తం టయానికి ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు. మా శ్రీలక్ష్మికి పెళ్ళి అయిపోయిందో తాళి కట్టేశాడు ఇంకా అన్నయ్య. పాపం మా ఆంటీ ఏడుస్తుంది, శ్రీలక్ష్మికి పెళ్ళి అయిపోయింది కదా. ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఏ అమ్మాయికైనా పెళ్ళైపోయిన తర్వాత పుట్టింటిని వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి. అదే సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని శ్రీలక్ష్మి అక్కడ బాధపడుతుందన్నమాట. ఎంతమంది మీ బ్యాచ్లో పెళ్ళిళ్ళు చేసుకోము, నా పెళ్ళి ఇప్పుడే జరగదు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మా బ్యాచ్లో మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే శ్రీలక్ష్మిని. అందరికంటే లాస్ట్ జరుగుతుంది తిన పెళ్ళి అనుకున్నాము, కానీ మాకంటే ముందు జరిగింది ఈమె పెళ్ళే. నా ఫాలోవర్స్ అందరికీ నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్, పెళ్ళి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతాను. మీ కామెంట్స్ అందరికీ రిప్లై ఇస్తాను నేను. పెళ్ళి బాగా జరిగింది. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మేము శ్రీలక్ష్మి కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేసి ఫొటోస్ దిగాము. ఆ తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, మేబీ అరౌండ్ 4-5 ఆ టైంలో ఇంకా కాసేపు నిద్రపోయేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యానమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఇక్కడితో శ్రీలక్ష్మి పెళ్ళి వీడియో కంప్లీట్ అయిపోయింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు కూడా ఇలా ఏదైనా జరిగితే వెళ్ళండి, చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.